పోరు ఇది ఒక కొత్త నినాదం ఏదైతే వైసీపీ తీసుకుందో అర్జెంటుగా కడిగేయాలి. స్పూరియస్ లిక్కర్ ఏపీలో చాలా వరకు చలామణి అవుతుంది. బెల్ట్ షాపులు దీన్ని సరఫరా చేస్తున్నారు. ఎన్ని కోట్ల మంది తాగి చనిపోయారు, కోట్లు, ఏకంగా కోట్లు. మీరు మొత్తం లాస్ట్ 5 ఏళ్లలో కల్తీ లిక్కర్ జస్ట్ షేర్ స్పిరిట్లో రంగులేసి అమ్మి గిరగిర తిప్పితేనే 33,000 మంది చనిపోయారని వస్తే ఇక్కడ క్లియర్గా నిన్న మనం చూసుకుంటే కనుక జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్లో ఎవరైతే గన్నవరం ఎయిర్పోర్ట్లో దొరికిపోయాడో జనార్దన్ రావు అతను ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే కనుక ఏప్రిల్ 2025 నుంచి ఈ స్పూరియస్ లిక్కర్ అనేది మళ్ళీ డెవలప్ చేయడం మొదలుపెట్టి, అది కూడా ఎవరు చెప్పడం వల్ల? జోగి రమేష్ చెప్పడం వల్ల. హూ ఇస్ జోగి రమేష్? బాగా తిడతాడని చెప్పి, ఎక్స్పర్ట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవితో సత్కరించాడు చూడు, ఆ జోగి రమేష్. రోజక్క గుర్తుందడా? మర్చిపోయావా? మాట మెదిలితే చాలు అతను రచ్చబండ పెట్టమంటే వీళ్ళందరూ రచ్చబండ వదిలేసి కోటి సంతకాల సేకరణ పక్కన పడేసి వచ్చిన తర్వాత మీ బిగ్ బాస్కి ఏం సమాధానం చెప్తారో ఎవరికి అర్థం కావట్లా. ఆయన చెప్పింది ఏంటి? ఎక్స్సీఎం ఆయన ఏమన్నారు? కూర్చుని 10వ తారీఖు నుంచి 22వ తారీఖు దాకా రచ్చబండలు పెట్టాలి. మనం చేస్తుంది ఏంటి? పోరుబాట. దేనికోసం? మనం తీసుకొచ్చిన జోగి రమేష్ చేసిన పెంట ప్లాన్ వల్ల బయటకు వచ్చిన తర్వాత చదివేం లేదు, మాకు సిబిఐ కావాలని చెప్పి. అర్థం ఉందా అసలు ఏమన్నా చేసేదానికి?